ఐఎమ్ కృష్ణసాయి గంగరాజు. ప్రీవియస్ క్లాస్లో మనం ఈ ఇంట్రడక్షన్ మనం డీల్ చేసాం మెన్సురేషన్లో. అవేంటంటే ఆల్రెడీ తెలుసు. ఇంకొక 3 బ్యాలెన్స్ ఉన్నాయి: కోను, స్పియరు అండ్ హెమిస్పియర్. ఈ 3 కనుక మనం దాని గురించి వాట్ ఈజ్ స్పియర్, వాట్ ఈజ్ కోన్ అండ్ వాట్ ఈజ్ హెమిస్పియర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎంటైర్ దిస్ చాప్టర్ మనం ఇంట్రడక్షన్ స్టార్టింగ్ వాట్ ఈజ్ వాట్ అనేది మనకి ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కోన్ గురించి చెప్పుకోబోతున్నాం. కోన్ అంటే షేపు ఆల్రెడీ తెలుసు మీకు. మనం ఐస్ క్రీమ్స్ తింటాం కదా, అందులో కోన్ ఐస్ క్రీమ్ అంటారు. పేరు ఐస్ క్రీమ్ పేరే కోన్ ఐస్ క్రీమ్, ఎందుకంటే ఇలా కోన్లో ఉంటుంది కాబట్టి. సో కోన్ అంటే షేప్ ఇది అనమాట. ఇది ఇట్లయినా పెట్టచ్చు, రివర్స్ అయినా పెట్టచ్చు. ఇదే షేప్ మనకి డైలీ మన లైఫ్లో చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేటప్పుడు ఇది పెట్టేసి ఇలా పెట్రోల్ పోస్తూ ఉంటారు. కానికల్ షేప్ అంటాం కోన్. అదేవిధంగా ఈ జోకర్స్ క్యాప్, మన ఇందులో సర్కస్ కానీ వీటి కానీ జోకర్స్ ఇలా నెత్తి మీద పెట్టుకొని ఇది క్యాప్ కింద యూజ్ చేస్తారు. అదే అట్ ది సేమ్ టైము ఐస్ క్రీమ్ తింటా కానీ ఈ పాత రోజుల్లో షాపులో పొట్లాలు కూడా ఈ షేప్లో పెట్టేవాళ్ళు. ఓల్డెన్ డేస్లో కిరాణా షాప్లో ఏమైనా ఐటమ్స్ అడిగినప్పుడు కందిపప్పు, మినపప్పు ప్యాకెట్ విల్ బి లైక్ దిస్. సో దిస్ ఈజ్ షేప్ ఈజ్ కాల్డ్ కోన్. ఈ కోన్ గురించి సేమ్ అంతకుముందు మనం నేర్చుకున్న 3 ఫార్ములాసే. ఏంటది? లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఈ 3 నేర్చుకుంటాం ఈ కోన్ గురించి. ఓకేనా? సో అవి ఎట్లా అనేది చూద్దాం. సో కోన్ని మనం రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ కోన్ అనే పేరుతో మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఇది కోన్ అంటే ఇప్పుడు షేప్ మీకు చెప్పాం కదా, నేను రివర్స్లో వేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది కోన్ అంటే. ఈ కోన్లో ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది. ఈ సెంటర్ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని రేడియస్ ఆర్ అంటాము. ఇలా వర్టికల్గా ఉండదాన్ని హైట్ అంటారు. హైట్ అంటే గ్యారంటీగా ఇట్ షుడ్ బి 90 degrees. హైట్ అన్న మా పేరు ఎప్పుడైతే వాడారో అది 90 degrees ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది 90 degrees అన్నాం కాబట్టి దీన్ని స్లాంట్ హైట్, మన భాషలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపాట్ చేసేటం. ఇక్కడ స్లాంట్ హైట్ అంటే ఇక్కడ టెరిమియాలజీ ఈ విధంగా వస్తుంది. ఏంటి? కోన్లో ఏమేమి ఉంటాయంటే రేడియస్ ఉంటుంది, హైట్ ఉంటుంది అండ్ స్లాంట్ హైట్ ఉంటుంది. అదే క్యూబ్లో అయితే ఓన్లీ 1 మెజర్మెంట్, సైడ్ ఒకటే ఉంటుంది. అదే క్యూబాయిడ్ అనుకోండి 3 మెజర్మెంట్స్ ఉంటాయి: లెంత్, బ్రెడ్త్, హైట్. ఈ విధంగా మరి కోన్ దగ్గర రాగానే 3 మెజర్మెంట్స్. కోన్ అనగానే మీ మైండ్లో ఈ 3 వాల్యూస్ మీకు 3 మెజర్మెంట్స్ మీకు ఐడియా వచ్చేయాలి. కోన్ అనగానే ఇందులో ఏమేమి ఉంటాయి? కోన్ అంటే రేడియస్ ఉంటుంది, హైట్ ఉంటుంది అండ్ స్లాంట్ హైట్ ఉంటుంది అనే కాన్సెప్ట్ మీ మైండ్లో వచ్చేసేయాలి. స్లాంట్ హైట్ అంటే అర్థం ఏంటి? వర్టెక్స్ నుంచి ఈ సెంటర్ పాయింట్తో గల డిస్టెన్స్ అన్నమాట. ఇమాజినరీ డిస్టెన్స్. సెంటర్ పాయింట్ మనకి యాక్చువల్గా మనకు తెలియదు. ఇది 3 డైమెన్షనల్ డయాగ్రామ్. మనం సుమారుగా మనం అజ్యూమ్ చేసుకొని మనం రాస్తాం. ఇక్కడ ప్రాక్టికల్గా ఇప్పుడున్న నాలెడ్జ్లో ప్రాక్టికల్గా తెలియదు. ఇప్పుడు ఇది కోను, ఈ సెంటర్ పాయింట్ అన్నాము. ఇది కోను. సెంటర్ పాయింట్ అంటే సర్కిల్ సెంటర్ పాయింట్. ఇక్కడ ఏమో ఇట్లా ఉంది. ఇలా సెంటర్ పాయింట్ ఒకవేళ సాలిడ్ అనుకున్నాం, సెంటర్ పాయింట్ మార్క్ చేశాను. దీనికి జాయిన్ చేయడానికి అయ్యే పనేనా? ప్రాక్టికల్గా కుదరదు. ఇమాజినేషన్, ఊహారేఖ అంటాం. సో డాటెడ్ లైన్ మనం జనరల్గా పెట్టుకుంటాం. ఓకేనా? వర్టికల్, ఈ వర్టెక్స్ నుంచి ఈ సెంటర్ పాయింట్ దాకా గల డిస్టెన్స్ని మనం హైట్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? సో ఇవి పీటీలో మనము ఏమేమి కనుక్కోవాలి? ఈ స్లాంట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అని మామూలుగా పేరు పెట్టాము. ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కుదరదు. ఎందుకంటే ఈ షేప్ ఎట్లా ఉంది? కర్వ్గా ఉంది. ఇదంతా కర్వ్గా ఉంది కాబట్టి దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. కర్వ్ షేప్ ఉంది కాబట్టి. అదే మీకు క్యూబ్ అనుకోండి,
ఇది కర్వ్డ్ సర్ఫేస్ కాదు, ఫ్లాట్గా ఉంది కాబట్టి దీన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అని పేరు పెట్టారు. లాటరల్ అవునా. ఇదేమో సిలిండర్ కానీ ఇది కానీ కర్వ్డ్ షేప్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో ఫస్ట్ మనకి ఇందులో ఫార్ములా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని సింపుల్గా సిఎస్ఏ అని కూడా రాసుకోవచ్చు. పై ఆర్ఎల్, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ఎల్. ఎల్ అంటే తెలుసు కదా మనకి, స్లాంట్ హైట్. మరి స్లాంట్ హైట్ ఎట్లా వస్తుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగరస్ థియరం ఇచ్చేస్తే వస్తుంది. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏదైనా రాయొచ్చు ముందు, ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఎల్ అంటే ఇది మీది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రాసాం. ఆ తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా టిఎస్ఏ అని కూడా రాసుకోవచ్చు. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ దిస్ బాటమ్ ఏరియా. బాటమ్ ఏ షేప్ ఉంది అనుకున్నాం మనం, సర్కిల్ షేప్ ఉంది. బాటమ్ సర్కిల్ షేప్ ఉంది, ఆ సర్కిల్ ఏరియా ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే అర్థం ఏంటి, ఏరియా ఆఫ్ సర్కిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎల్ ప్లస్ బేస్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కదా. ఇక్కడ రెండిట్లలో పై ఆర్ కామన్ తీయచ్చు. పై ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఎల్ ఉంటుంది, ఇక్కడ రెండు ఆర్ స్క్వేర్ కాబట్టి 2 ఆర్స్ ఆర్ దేర్, ఒక ఆరు ప్లస్ ఒక ఎల్, పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. సో దిస్ ఈజ్ ది ఫార్ములా టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా, పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్. సో నెక్స్ట్ వన్, వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. ఆల్రెడీ సేమ్ ఫార్ములా. ఇక్కడ బేస్ ఏరియా అంటే ఏంటి, పై ఆర్ స్క్వేర్ సర్కిల్ కదా, ఇంటూ హైట్, ఇంటూ హైట్ పై ఆర్ స్క్వేర్ హెచ్. కానీ ఇది పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది సిలిండర్ యొక్క వాల్యూమ్. మరి సిలిండర్ లాగా ఉందా, ఈ పోర్షన్ కట్ అయిపోయింది కదా, ఈ పోర్షన్ లేదు, ఈ పోర్షన్ లేదు. కాబట్టి అంటే 2 పోర్షన్స్ అయ్యింది, మొత్తం 3 పోర్షన్స్ అన్నమాట. కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్, ప్రతిదానికి మీరు కోన్ అని రాసుకోండి బాగుంటుంది, కోన్. అంతకుముందు ప్రీవియస్ వాటికి కూడా ఆ నేమ్ మెన్షన్ చేసేయండి. నేను సైడ్ హెడ్డింగ్ పెట్టాను కాబట్టి కోన్ అన్న మాట ఇక్కడ రాయలేదు. పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఈ విధంగా రాసుకోవాలి, కోన్ కాబట్టి కోను ఏదైతే అది. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ స్పియర్. స్పియర్ స్పియర్ అంటే అర్థము, ఒక ఐటమ్ని, ఒక ఆబ్జెక్ట్ని ఏ సైడ్ నుంచి చూసినా కూడా సర్కిల్ షేప్ కనిపిస్తే దట్ ఈస్ కాల్డ్ స్పియర్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈ ఫ్రూట్, ఇది ఏ సైడ్ నుంచి చూసినా మీకు ఎట్లా కనిపిస్తుంది, సర్కిలే కనిపిస్తుంది. ఎనీ డైరెక్షన్, లేదా మన క్రికెట్ బాల్, లేదా ఫుట్బాల్, వాలీబాల్, ఏవైనా సరే ప్రతి బాల్ ఒక స్పియర్ అన్నమాట. ఏ సైడ్ చూసినా మీకు సర్కిలే కనిపిస్తుంది. కాబట్టి దీన్ని స్పియర్ అంటే డెఫినేషన్ అది. ఇట్ అపియర్స్ లైక్ ఏ సర్కిల్ ఇన్ విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ చూసినా సరే సర్కిల్ లాగా కనిపించేటువంటి ఒక ఆబ్జెక్ట్ని స్పియర్ అనే పేరు పెట్టారు. మరి దీనికి కూడా ఈ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి, ఇక్కడ 3 ఉండవు, 2 ఫార్ములాసే ఉంటాయి. ఎందుకని ఇక్కడ ఈ ఐటమ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఉండదు, మొత్తం టోటలే కదా. కరువు
అంతే, పైన మొత్తం కర్వ్లే, ఇంకెక్కడా లేదు. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న సేమ్, ఇది స్పియర్కి. ఓకేనా? సో స్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4 curved surface of sphere is equal to 4 pi r square. 4 pi r square curved surface area of sphere. ఇక్కడ టోటల్ స్క్వేర్ అన్న ఇదన్నా ఒకటి సేమ్. ఈ యూనిట్స్ వచ్చి తెలుసు కదా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ యూనిట్స్ ఇందాక వాటి కూడా రాసుకోవాలి. ఏరియా అన్నప్పుడు స్క్వేర్ యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్. వాల్యూమ్ అన్నప్పుడు క్యూబిక్ యూనిట్స్, క్యూబిక్ యూనిట్స్. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇంకా వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r cube. ఇక్కడ స్పియర్లో ఓన్లీ వన్ మెజర్మెంట్ ఈజ్ దేర్, దట్ ఈజ్ రేడియస్. గుర్తుపెట్టుకోండి, స్పియర్లో ఒక మెజర్మెంట్ ఉంటుంది, క్యూబ్లో కూడా ఒక మెజర్మెంటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో 4/3 pi r cube వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకేనా? సో నెక్స్ట్ హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే అర్థం ఏంటంటే సెమీ, హాఫ్ ఆఫ్ ది స్పియర్. హాఫ్ ఆఫ్ ది స్పియర్ని హెమిస్పియర్ అనే పేరుతో పిలుస్తాం. అంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్ అంటే ఏంటి? ఆ బాల్ని కరెక్ట్గా మిడిల్లో కట్ చేస్తే వచ్చేదాన్ని హాఫ్. ఆ కట్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది, పైన ఫ్లాట్ సర్ఫేస్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం మనం ఇది తీసుకోవచ్చు. ఇది హెమిస్పియర్ కింద చూడండి, కింద సర్కిల్ షేపు, పైన ఇది హెమిస్పియర్ కట్ చేసినట్టుగా ఉంది. హెమిస్పియర్ అని చెప్పుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ కోసంగా. ఇది కానీ లేదంటే ఈ కప్పు కానీ హెమిస్పియర్ కానీ తీసుకోవచ్చు. సో కర్వ్గా ఉంది. బౌల్ అంటే నథింగ్ బట్ హెమిస్పియరే. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, మీకు ఐడియా కోసంగా చూపిస్తున్నాం. ఈ హెమిస్పియర్లో సేమ్ ఫార్ములా, హాఫ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ కాల్డ్ హెమిస్పియర్. ఓకేనా? ఈ హెమిస్పియర్లో ఇందాక స్పియర్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ మొత్తం ఒకటే అని చెప్పాం, టోటల్ సర్ఫేస్ ఏరియా లేదని చెప్పాం. ఇక్కడ చూస్తే ఈ కర్వ్డ్ కాకుండా పైన ఫ్లాట్గా ఉంది. గమనించారా? ఒక హాలో ఎంటీగా ఉంటే మాత్రం ఇక్కడ సర్ఫేస్ ఇదే ఉండదు. ఒకవేళ సాలిడ్గా ఉందనుకోండి, ఫుల్గా ఐటమ్ ఏమైనా ఉందనుకోండి, లోపల సాలిడ్ వుడ్ అనుకోండి ఇది, అప్పుడు ఇక్కడ కూడా మీకు సర్కిల్ షేప్ కనిపిస్తుంది. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్. పైన మీకు సర్కిల్ కనిపిస్తుంది కాబట్టి. ఏది సాలిడ్ అయితే, సాలిడ్ అంటే ఉద్దేశం ఏంటి? ఆ మెటల్తో ఉంటే, అది వుడ్ కానీ ఐరన్ కానీ ఏ వాటర్ ఇట్ మే బి, ఏ మెటల్ అయినా సరే పూర్తిగా హాలో ఖాళీ లేకుండా ఉంటే దట్ ఈస్ అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్, టాప్లో ఉన్న ఏరియా ఆఫ్ సర్కిల్. అదొక్కటి ఎక్స్ట్రా. ఈ పాయింట్ చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటి అంటే, టోటల్ అంటే హాఫ్ అన్నారు కాబట్టి అంతే కదా, హాఫ్ ఆఫ్ స్పియర్ కదా నేను చెప్పింది. ఈ ఇందులో హాఫ్ చేస్తే అయిపోతుంది అన్న ఉద్దేశంలో ఉంటారు. అది రాంగ్. ఈ హాఫ్ చేయగానే సరిపోయింది, కర్వ్ వచ్చింది. మరి టాప్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఏరియా కూడా మనం కనుక్కోవాలి. ఓకేనా? కాబట్టి హెమిస్పియర్లో ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రాస్తున్నాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ హెమిస్పియర్ ఏంటని చెప్పాను, ఈ 4 pi r స్క్వేర్కి హాఫ్ చేసి ప్లస్ 1 pi r స్క్వేర్ యాడ్ చేయాలి, అంటే 3 pi r స్క్వేర్. అంటే ఇది ఎట్లా వచ్చింది ఫార్ములా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా, టోటల్ కాదు మనం రాసింది. కాబట్టి ఇక్కడ 2 2
సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా స్క్వేర్ ఈక్వల్ 2π. ఇందులో కర్వ్డ్ కాబట్టి హాఫ్. ఓకేనా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇంకేంటి ఏరియా ఆఫ్ సర్కిల్. ఆ సర్కిల్ షేప్ ఎక్కడ ఉంది? టాప్లో ఉంటుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 2πr² ప్లస్ πr². దట్ ఈజ్ ఈక్వల్ టు 3πr². ఏంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు, వాల్యూమ్ అంటే సగం కట్ చేయటమే కదా. వాల్యూమ్ అంటే నథింగ్ బట్ ఒక విధంగా ఇప్పుడున్న మీ స్టాండర్డ్లో మనం కెపాసిటీ అనుకోవచ్చు, లేదంటే వెయిట్ కూడా ఇండైరెక్ట్గా అనుకోవచ్చు. ఓకేనా. వాల్యూమ్ అంటే మనం కట్ చేస్తే వచ్చేదే. ఇక్కడ పైన సర్కిల్ కనిపిస్తుందా, ఇంకోటి కనిపిస్తుందా మనకు అనవసరం. వెయిట్ ఇంకా నథింగ్ బట్ వెయిట్ అనుకోండి. ఓకేనా. సో ఇందులో హాఫ్ వేసుకుంటే చాలు. 4/3 πr² కదా, πr³ కదా. ఇప్పుడు 2/3 πr³. సో ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ కనుక మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. బాగా ఎంత మీరు తరోగా ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ అంత డెప్త్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా. జాగ్రత్తగా ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్రతి వాళ్ళు చూడండి, కామెంట్ రాయటం మర్చిపోవద్దు. చూసిన ప్రతి వాళ్ళు కామెంట్ రాయటం మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఈ ఛానల్ 10 మందికి రీచ్ అయ్యేట్టుగా యూట్యూబ్లో ఉండేట్టుగా మీరందరూ ప్లాన్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.